తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెంచింది సర్కార్. ఈ నెల 23న రాష్ట్రం జరగనుండగా ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ సుదీర్ఘంగా మంతనాలు జరిపి కేబినెట్ విస్తరణ గురించి సమాధానం అందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రేపు ఢిల్లీలో ఫైనల్ లిస్టుపై కసరత్తు జరగనుంది. ఇంకా ఫైనలైజ్ కానీ బెర్త్ల గురించి ఢిల్లీలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మైనంపల్లి రోహిత్రావు, వివేక్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి. ముందుగా అనుకున్నట్టు ఈ నెల 4వ తేదీన మరికొంతమందిని కూడా మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే సీఎం నిన్న రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో భేటీ కావడానికి కూడా ఇదే విషయాన్ని కూడా ఉటంకిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి కూడా గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని 4వ తేదీన కూడా మంత్రులతో ప్రమాణ స్వీకారోత్సవం చేపించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ని కోరారని కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సైతం వివరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు కూడా సమాచారం. ఎందుకంటే గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు 3 రాష్ట్రాలకు కూడా గవర్నర్ గా ఉన్నారు. జార్ఖండ్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా గవర్నర్ గా ఉన్నారు. అటు పుదుచ్చేరితో పాటు ఇటు తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. సో ఆయన షెడ్యూల్ రీత్యా కూడా బిజీగా ఉండడంతో 4వ తేదీన కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని మంత్రుల చేత ప్రమాణ స్వీకారోత్సవం చేపించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి కోరినట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దాంతో పాటు మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీనియర్ లీడర్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళవారం లేదా బుధవారం నాడు కూడా ఢిల్లీ చేరుకుంటారని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితా కూడా ఆమోదముద్ర వేస్తారని తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా స్పష్టత రాని 1-2 బెర్తల విషయంలో నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, వాకటి శ్రీహరి పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయని కూడా ప్రేమ్ సాగర్ రావు, వివేక్లను ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. ఈ దఫా 4 బెర్తులు భర్తీ చేస్తారని కూడా చర్చ నడుస్తోంది. ముస్లిం మైనారిటీల కోసం ఒక బెర్త్, ఎస్సీల కోసం మరో బెర్త్ను ఖాళీగా ఉంచవచ్చని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఢిల్లీలో చర్చల అనంతరం కూడా ఈ విషయంలో మరింతగా కూడా స్పష్టత రానుంది. అయితే మనం ముందుగా అనుకున్నట్టు 2 వర్షన్లు కూడా నడుస్తున్నాయి. ఇటు గాంధీ భవన్ లో ఒక వర్షన్ నడుస్తుంది, సచివాలయంలో ఒక వర్గం నడుస్తోంది. సచివాలయ వర్షన్ చూసుకుంటే మనము మంత్రివర్గ కూర్పుపై తీవ్ర కసరత్తు నడుస్తోంది. కేబినెట్ లో ముందుగా అనుకున్నట్టు 6గురికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ నెల దాదాపు 4వ తేదీ కేబినెట్ విస్తరణకి మార్పు అని చెప్పి దాదాపు ఫిక్స్ అయినట్టు కూడా ప్రస్తుతం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దాంతో పాటు శాఖల మార్పు అంటూ కూడా సెక్రటేరియట్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణ పరిపాలన శాఖను కూడా సీఎంఓ అలర్ట్ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే ఈ ఓత్ స్వేరింగ్ సెరమనీ అన్ని కూడా రాజ్భవన్ తో కమ్యూనికేట్ చేస్తూ కూడా చూసుకుంటారు. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఫైనల్ అంటూ కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దాంతో పాటు నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ నుండి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులకు బెర్త్ కన్ఫర్మ్ అని కూడా ఇటు సచివాలయ వర్షన్ నడుస్తోంది. ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు, రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుండి వాకటి శ్రీహరికి లేదా మెదక్ నుండి నీలం మధుకి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే మెదక్ నుండి నీలం మధు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుండి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా కూడా నీలం మధు పేరుగాంచారు. ప్రస్తుతానికి
5గురిని మంత్రివర్గంలో తీసుకుని ఒకటి పెండింగ్ లో పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ నెల 23 నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఈ నెల 22వ తేదీన కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అనంతరం నెక్స్ట్ డే నుంచే కూడా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే నిన్న పలు అంశాలపైన కూడా గవర్నర్ తో సుదీర్ఘ చర్చలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన విషయం తెలిసిందే. దాంట్లో ప్రైవేట్ బిల్స్ తో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులతో పాటు అలాగే కొత్త బిల్లులు కూడా ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. దాని గురించి మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. కానీ ఆకస్మికంగా ఇప్పుడు కేబినెట్ లో హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరపైకి వస్తుంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరపోతున్నారనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలంటూ ప్రచారం. ఆయన కోసము ఏకంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా చర్చ జరిపినట్లు కూడా ప్రచారంలో ఉంది. పార్టీలో చేర్చుకోవడమే కాదు మంత్రివర్గంలో కూడా తీసుకోవాలని కూడా రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్ సిఫారసు చేశారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపేమో గడిచిన కొద్ది రోజులుగా ఈ ఒక పార్టీలో ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అవ్వడము, గతంలో రాహుల్ గాంధీ కూడా డిస్క్వాలిఫై అంటే కొత్త మంత్రుల ప్రమాణంతో పాటు ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మార్పులు చేర్పులు చేస్తే ఎంతమందిని మార్చే అవకాశం ఉంది? ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి వినిపిస్తుంది ఒక శాఖ మార్పు. దాంట్లో ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్న మంత్రి సీతక్కకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సో నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా చిట్ చాట్ లో ఇదే పేర్కొన్నారు. మంత్రి సీతక్కకు హోంమంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఆమె ప్లేస్ లో ఒక ఎస్టీకి ఎవరైతే కొత్తగా కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారో వారికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపైన నిన్న మంత్రి దామోదర రాజనరసింహ అనే ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం ఏంటంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జానారెడ్డి అప్పట్లో మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో జానారెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా లా అండ్ ఆర్డర్ అనేది అప్పటి హోమ్ మినిస్టర్ జానారెడ్డి. అనంతరం 2009 నుంచి కూడా చూసుకుంటే ఆ 2009లో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సబితా ఇంద్రారెడ్డికి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు. కానీ లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరే ఉండే. అనంతరం కూడా రాష్ట్ర విభజన జరిగాక కూడా 2 దఫాలుగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నారు. జనరల్ గా అప్పటి మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డికి లేబర్ తో పాటు జైల్స్ అలాగే ఈ జనరల్ పోలీసు ఇవే ఇచ్చారు. కానీ అనంతరం కూడా 2వ దఫా కూడా మహమ్మద్ అలీకి కూడా హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రుల దగ్గరే పెట్టుకుంటున్నారు గడిచిన 14 సంవత్సరాల నుండి. కానీ ఈసారి మంత్రి సీతక్కకి ఒకవేళ హోమ్ మినిస్ట్రీ ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో అనేది తన దగ్గర పెట్టుకుంటారా లేకపోతే సీతక్కకి ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దానితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కను తన సొంత అక్కలా భావిస్తారని దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా కూడా తానా ఆట సభలో పాల్గొనేటందుకు అమెరికా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా కూడా అమెరికా వేదికగా కూడా ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నా ప్లేస్ లో టీపీసీసీ ప్రెసిడెంట్ గా గానీ లేకపోతే ముఖ్యమంత్రిగా అవసరం ఉంటే నేను ఆ చైర్ ని సీతక్కకు సాక్రిఫైస్ చేస్తానని అమెరికా వేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒకవేళ కేబినెట్ హోంమంత్రిగా కూడా మంత్రి అనసూయ సీతక్కకి ఇస్తే లా అండ్ ఆర్డర్ ఇస్తారా అనేది కూడా ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.